4 నైట్ గేమ్స్ ట్రాపింగ్లో సో మనకు ఒక్కొక్క ట్రాప్ అనేది ఒక్కొక్క ఆపరెంట్ మూవ్స్ని బేస్ చేసుకుని ఉంటాయి. సో అందులో ఫస్ట్ ఏంటంటే E4 E5 and then NF3 and then NC6 NC3 and then NF6. సో ఇక్కడ 4 నైట్స్ అనేవి మనకు ఓపెన్ అయిపోయాయి స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్లోనే. సో దీన్ని 4 నైట్ గేమ్ అంటారు నార్మల్గా. సో ఈ 4 నైట్ గేమ్లోనే మనకు ట్రాప్ అనేది ఎలా వర్క్ చేసుకుంటాం ఒకసారి చూడండి. సో ఇన్ ద నెక్స్ట్ మూవ్లో మనం బిషప్ని B5లో ప్లేస్ చేసుకుంటాం, లైక్ ఆబ్వియస్లీ ఫియర్ ఫైల్ని అటాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ నైట్ ఉన్న D5. సో వన్ ఆఫ్ ద నైట్ ఏదైతే ఉందో ఇలా D5లో ప్లేస్ చేసుకున్నారు. ఎందుకు నైట్ D5? D5లో ప్లేస్ చేసుకోకుండా ఈ కైండ్ ఆఫ్ మూవ్ని బ్లాక్ సైడ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? నో సార్. ఇప్పుడు ఫియర్ ఫైల్ని అటాక్ చేస్తున్నారు, సో మీరు ఈ యొక్క వేని బ్లాక్ చేసుకోవాలి, లేకుంటే మీరు కౌంటర్ అటాక్ అయినా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుకెళ్ళాలి. పాసిబిలిటీ లేదు. సో నైట్ని D5లో ప్లేస్ చేసుకోవడం కంటే నైట్ని ఇలా D4లో ప్లేస్ చేసుకున్నారు అనుకోండి, అండ్ ద నెక్స్ట్ మూవ్లో ఎలా అటాక్ చేయొచ్చు, ఈ యొక్క నైట్ని అటాక్ చేయొచ్చు. నైట్ అయినా C2లో ప్లేస్ చేసుకొని అటాక్ చేసుకోవచ్చు, క్వీన్ బయట పడుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ND3 సో మనం నైట్ని D4లో ప్లేస్ చేసుకుంటే బెటర్ అవుతుంది. అండ్ దెన్ బిషప్ ఉన్న C4. సో బిషప్ని సింపుల్గా ఇలా C4లో ప్లేస్ చేసుకుంటాం. సార్ దట్ ఈస్ D3 సార్. వెయిట్, బిషప్ ఉన్న వెయిట్ ఒక్క నిమిషం. C4లో కాకుండా బిషప్ని డైరెక్ట్గా B5లో ప్లేస్ చేసుకుందాం NF3 తర్వాత. అండ్ దెన్ ఒకవేళ నైట్ అనేది ఇలా ఫర్దర్గా D4లోకి వచ్చి అటాక్ చేసింది అనుకోండి, అప్పుడు వన్ స్టెప్ బ్యాక్ మనకు C4లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ దెన్ వన్ ఆఫ్ ద నైట్ ఏదైతే ఉందో అది E4 ఉన్న మిట్ని క్యాప్చర్ చేసుకోవడానికి రెడీగా ఉంది కదా, సపోర్ట్ లేకుండా ఉంది కాబట్టి. అవునా? సో N క్రాస్ అట్లేదు. సార్ మన మూవ్ ఇప్పుడే అయింది కదా. N క్రాస్ E4 అండ్ దెన్ B క్రాస్ F7. సో ఆబ్వియస్లీ కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ దెన్ N క్రాస్ E4 అండ్ దెన్ N క్రాస్ F3 చెక్. ఇక్కడ పావుతో క్యాప్చర్ చేసుకోవచ్చు, అండ్ దాని క్వీన్తో కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో క్వీన్తో క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుందంటే క్వీన్ కూడా ఇక్కడ చెక్ డిలో చేసుకుంటుంది. అండ్ దాని కింగ్ మూవ్ టు G8 లైక్ ఏదైతే సేఫర్ స్క్వేర్కి వెళ్ళిపోవడానికి G8లో ప్లే చేసుకున్నారు. అండ్ దెన్ ఇప్పుడు వైట్ ఏదైనా మూవ్ చేసి చెక్ మెట్లో చేయగలరా? సార్ NF6. N1 F6. ఓకే, క్వీన్ కంట్రోల్ చేస్తుంది. అప్కమింగ్ మూవ్స్ ఏదైతే ఉన్నాయో అందులో అయినా కానీ చెక్ మెట్ ఎలా చేసుకోవచ్చా? ఎస్ సార్.
ఎలాగా? సార్ నైట్ లోనే G5 యాహ్! నైట్‌ని మన G5లో ప్లేస్ చేసుకొని ఫర్దర్‌గా చెక్‌మేట్ ఎలో చేసుకొని ముందుకెళ్ళొచ్చు. కానీ అంతకుముందు సో, ఇలాగ మనకు చెక్‌మేట్ ఎలో చేసుకోవచ్చు. నెక్స్ట్ మూవ్‌లో క్వీన్‌ని సార్ కానీ క్వీన్ క్యాప్చర్ చేస్తుంది కదా సార్. సో, క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే మనం ఫర్దర్‌గా ఇటువైపు నుంచి అటాక్ చేసుకోవచ్చు ఇంకా. అయిపోయింది చెక్మేట్ సార్. అవును సార్. అంటే ఫర్దర్‌గా ముందుకొస్తుంది. మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటాం. అలాగా. సో, ఇంకా సో, ఇలాగా ఈ సార్ ఒకసారి NG5 తీయండి. ఓకే. ఇప్పుడే ఇప్పుడే పెట్టలేమా చెక్మేట్? ఇప్పుడు ఇలా అంటారా? ఇప్పుడు ఈ పౌన్‌కి క్వీన్ సపోర్ట్ ఉంది కదా! ఓకే. సో, అందుకని క్వీన్ డైవర్ట్ చేసుకోవడానికి మనం నైట్‌ని G5లో ప్లేస్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఫర్దర్‌గా ఏమవుతుందంటే ఒకవేళ క్వీన్ క్యాప్చర్ చేసిందనుకోండి. మనం ఏం చేసుకుంటాం ఇలా చెక్‌లో చేసుకుంటాం. కింగ్‌కి పాసిబుల్ మూవ్స్ లేవు. ఓన్లీ పౌన్ మాత్రమే ఫర్దర్‌గా డెవలప్‌మెంట్ అవ్వి బ్లాక్ చేసుకుంటుంది. అండ్ దెన్ చెక్. ఇంకెవరున్నారు? సార్ బిషప్ బిషప్ వస్తుంది. అండ్ దెన్ మళ్ళీ అలాగే చెక్‌మేట్. ఇది ఆపోనెంట్ మనకు ఫేవర్‌గా మూవ్ చేసుకుంటే అప్పుడు మనకి ఇలా చెక్‌మేట్ ఎలో చేసుకుంటాం. సో, ఈ మూవ్ దేని కిందకొస్తుంది? 4 నైట్స్ గేమ్ ట్రాక్. ఇది చెక్‌మేట్‌కి. అవునా? yes sir. యాహ్! ఇలా చెక్‌మేట్ కాకుండా ఏదైతే ఈ నైట్‌ని G5లో ప్లేస్ చేసుకోకుండా కింగ్ మన నైట్‌ని ఇలా G5లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఆపోనెంట్ క్వీన్‌ని ఇలాగ F6లో ప్లేస్ చేసుకున్నారనుకోండి. సో, ఫర్దర్‌గా అటాక్ చేయట్లేదు. ఈ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటున్నారు ఇక్కడ. ఒకవేళ ఫర్దర్‌గా ఇక్కడికొచ్చినా సపోర్ట్ ఇవ్వడానికి. సో, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? ఎక్స్‌చేంజ్ చేయొచ్చా? ఇప్పుడేమైనా ఎక్స్‌చేంజ్ చేయొచ్చా క్వీన్‌ని? వేరే మూవ్స్ ఏమైనా ఉన్నాయా? క్వీన్ క్రాస్ F6 ఎక్స్‌చేంజ్ అవుతుంది కదా! ఎక్స్‌చేంజ్ కంటే ఇంకేమైనా పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇంకా అటాక్ చేసుకోవడానికి కానీ, థ్రెటన్ చేయడానికి? ఇంకా ఎనీ మూవ్స్? క్వీన్‌ని మనం D5లో ప్లేస్ చేసుకొని ఇలా చెక్ ఎలో చేసుకుంటాం. సో, క్వీన్ ఇక్కడికొచ్చి ఆపినా గానీ సార్ క్వీన్ క్యాప్చర్ చేసుకొని చెక్ అప్పుడు పాన్ క్యాప్చర్ చేస్తుంది సార్. పౌన్ ఎలా అంటారు? ఒకవేళ నైట్ తో క్యాప్చర్ చేస్తే పాన్ క్యాప్చర్ చేస్తారు. నెక్స్ట్ నైట్ ని చేయలేం సార్. లేదు. మనకు ఏదైతే వేలోని బ్లాక్ చేసుకోవడానికి F7 అయినా కానీ, లేకుంటే E6 అయినా కానీ 2 వేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 స్పేస్ అనేవి మనకు నైట్ కంట్రోల్ ఉన్నాయి కాబట్టి క్వీన్ ఎక్కడ ప్లేస్ చేసుకున్నా మనం క్వీన్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చు. సార్ ఒకవేళ అక్కడ ప్లేస్ చేస్తే నైట్ క్యాప్చర్ చేస్తే పాన్ క్యాప్చర్ చేస్తారు కదా సార్. మన క్వీన్ దొరుకుతుంది. మనకు క్యాప్చర్ చేసుకోవచ్చు కదా! క్వీన్ గెయిన్ చేసుకుంటాం కదా! క్యాప్చర్ కానీ మనని చెక్మేట్ చేయలేం కదా. క్వీన్ ఇక్కడ ట్రాప్ చేసుకుంటున్నాం కదా! క్వీన్‌ని గెయిన్ చేసుకుంటున్నాం స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్‌లో. ఓకే సార్. ఇక్కడ ప్లేస్ చేసుకున్న క్వీన్‌ని మనం క్యాప్చర్ చేసుకుంటాం. దాని ఆపోనెంట్ పౌన్ క్యాప్చర్ చేసుకున్నా ఇట్స్ ఓకే. లేకుండా ఇలాగా F7లోకి మూవ్ అయినా గానీ మనం నైట్‌తోని క్యాప్చర్ చేసుకుంటాం. అండ్ దెన్ కింగ్ క్యాప్చర్ చేసుకోలేదు. నెక్స్ట్ మూవ్‌లో మనం రుక్‌ని గెయిన్ చేసుకోవచ్చు. సో, ఇవి 2 క్వీన్ ఎక్కడ పెట్టి బ్లాక్ సార్ చెప్పండి. సార్ ఒకవేళ నైట్ బదులు క్వీన్ ని పెడితే చెక్మేట్ అయిపోతుంది కదా సార్. ఇది ఇప్పుడే అంటారా? అవును సార్. ఓకే.
ఇలాగైనా చేయొచ్చు. కానీ మనకు క్వీన్ ట్రాప్ చేయాలంటే ఇలాగా. చెక్మేట్ అయితే అన్న అంటే ఇంకా ఇయ్యగలవా? సో, ఆపోనెంట్ యొక్క మూవ్స్‌ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఎలా ప్లే చేసుకోవాలని. ఓకేనా? క్లియరా ఇది? ఇక్కడ నోట్ చేసుకోండి. ఫస్ట్‌దేమో చెక్‌మేట్ కోసం రాష్. ఫర్ క్వీన్ ట్రాప్. ఫర్ చెక్‌మేట్. డన్నా? క్లియరా? ఇది నేను గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఇక్కడి వరకైతే అర్థమైంది గదా? ఎస్ సార్. ఓకే. సో, ఒకసారి నార్మల్‌గా 7th చాప్టర్‌లో మనకెక్కడున్నాం ఒకసారి చూడండి. సార్ ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసుకున్నామా? హ్మ్. ప్రిన్సిపల్స్ డిస్కస్ చేసుకుందామా? ప్రిన్సిపల్స్ అక్కడి వరకు మనకు ఆగిపోయినాయి. అక్కడ 50 వరకు డిస్కస్ చేసుకున్నాం. అక్కడే ఆపేసాం. అవును సార్ 50 వరకే చేసాం, ఇంకా చేయలేదు సార్. చేద్దాం అవి ఇవాళ. యాహ్! అవి రివైజ్ చేస్తాను. ఇంకో ఈ టాపిక్ ఉన్నాయి కదా! అంటే నెక్స్ట్ 51 నుంచి స్టార్ట్ చేస్తారా సార్? హ్మ్. ఓకే సార్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారా సార్? అహా! లేదు. ఈరోజు ఇవే టాపిక్ ఉంది కదా మనకు చాప్టర్‌లోనే ఇంకా. ఓహ్! ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత చేస్తామా? యాహ్! సో, డిస్కవర్ అటాక్‌లో మనం 6th గేమ్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 7th గేమ్ స్టార్ట్ చేసుకోవాలి కదా! యెస్ సార్. సో, నార్మల్‌గా ఇక్కడి వరకైతే డిస్కస్ చేసుకున్నాం మనం. వే టు కలెక్ట్ అవర్ బోన్. నో సార్. లైక్ వెన్ ఇక్కడ యూ నైట్ అనే యెస్ సార్. D5లోకి వచ్చి చెక్‌మేట్ ఎలా చేసుకుంటుంది. ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ద లాస్ట్ వన్ హియర్. ఈ వేరియేషన్‌లో మనకి ఇలా చెక్‌మేట్ అనేది డెలివర్ అయింది. యెస్ సార్. సో, ఇప్పుడు 7th గేమ్ ఏదైతే ఉందో, సో, 7th గేమ్ ఒకసారి చూడండి. సార్ అది నైట్ మేట్ అయింది కదా సార్? నైట్ మేట్. హ్మ్. వైట్ చేయాలా సార్ బ్లాక్‌కి? యాహ్! రైట్ నౌ మనం ఈ డిస్కవర్ అటాక్ అనేది ఇందులో ప్రిపేర్ చేసుకుంటాం వైట్ సైడ్ నుంచి. ఒకసారి థింక్ చేయండి. మనకు ఆ డిస్కవర్ అటాక్ అనేది ఎలా ప్రిపేర్ చేయొచ్చని. సార్ బి క్రాస్ E5. బి క్రాస్ E5 చేస్తే ఏమవుతుంది? నైట్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఎస్ సార్. అప్పుడు మనము ఆర్ క్రాస్ B6 పాడుకోవచ్చు కదా సార్? ఆర్ క్రాస్ B6. ఆర్ క్రాస్ B6లోకి ఎలా అవుతుంది? C6 అవుతుంది కదా! ఓకే. వన్స్ ఒకసారి మనం క్యాప్చర్ చేసినప్పుడు నైట్ క్యాప్చర్ చేసుకుంటే మనం పవన్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చనా? ఎస్ సార్, ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కింగ్ ఇటువైపు ఉంది కదా! మనం ఇటువైపు అటాక్ సార్ చేసుకుంటే ఈజీగా చెక్‌మేట్ ఎలా చేసుకోవచ్చు కదా! సార్ చెప్పండి. అక్కడ రుక్ పోతే చెక్మేట్ అయిపోయింది సార్. ఎలాగా? పైన ఈ రుక్కా? పైన రుక్ క్వీన్ ని డిఫ్లెక్ట్ చేయాలి. హ్మ్. సో, నైట్ ఇప్పుడు ని ఈ మూడింటిని డిఫ్లెక్ట్ చేస్తే అప్పుడు చెక్మేట్ అయిపోయింది సార్. హ్మ్. ఇప్పుడు ఫర్దర్‌గా ఇప్పుడు సార్ 3 సార్ ఓన్లీ రుక్ ఇంకా క్వీన్ చేస్తే చాలు సార్. నైట్ అవసరం లేదు. సరే. ఇప్పుడు ఆపోనెంట్ కింగ్ ఏదైతే మనకు H8లో ఉంది. సో, ఇటువైపు మనకెళ్ళడానికి డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ ఎలా యూజ్ చేసుకుంటారు? చెప్పండి. బి క్రాస్ E6, బి క్రాస్ C6, బి బి క్రాస్ క్రాస్ C6 అవ్వదమ్మా. ఇటువైపు అటాక్ ఎందుకండి? చేసుకోండి. కింగ్ వైపు అటాక్ చేసుకోండి చెక్‌మేట్ ఎలా చేసుకోవడానికి. బిషప్ ఇప్పుడు ఫస్ట్ బిషప్ హెచ్6 అంటారు సార్. హ్మ్. సార్. బిషప్ క్రాస్ హెచ్6
బిషప్ తోని కాకుండా ఇంకేదైనా వేరే మెటీరియల్స్ ఉన్నాయా? రుక్ ఆర్ క్రాస్ H6 ఆర్ క్రాస్ H6 ప్లస్ ఇప్పుడు ఏం చేస్తారు? G క్రాస్ H6 ఆబ్వియస్లీ G క్రాస్ H6 అవుతుంది. అండ్ దెన్ క్వీన్ నెక్స్ట్ క్రాస్ D cross H6, D cross H6. B క్రాస్. ఒకవేళ క్వీన్ తో మీరు ఇప్పుడు చెక్ డ్రా చేశారనుకోండి, ఎస్కేప్ అవుతుంది. ఫర్దర్ మనకు చెక్ మిడిల్ చేసుకోవడానికి వెళ్ళలేం కదా. సో అలా కాకుండా ఇప్పుడు ఈ డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవాలనుకుంటే మనం బిషప్ ని క్యాప్చర్ చేసుకోవడానికి తీసుకెళ్తాం. వన్స్ ఒకవేళ ఆపోనెంట్ సో నార్మల్గా ఏదైనా మూవ్ ప్రిపేర్ చేశారనుకోండి, లైక్ నార్మల్గా అంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? ఇప్పుడు నెక్స్ట్ మూవ్లో ఎప్పుడైతే ఈ బిషప్ అనేది ఈ యొక్క స్క్వేర్ నుంచి మూవ్ అయినప్పుడు బిహైండ్ లో ఉన్న ఈ క్వీన్ అనేది చెక్ డిలో చేసుకుంటుంది కదా. Yes, sir. సో ఇప్పుడు మీరు చెక్ డిలో చేసుకుంటూనే ఈ యొక్క క్వీన్ ని అటాక్ చేయాలనుకుంటే సో మీరు బిషప్ ని ఎక్కడ ప్లేస్ చేసుకుంటారు? B G5. బీని G5 అయినా ప్లేస్ చేసుకుంటారు, లేకపోతే ఇలాగా F8 లో కానీ ప్లేస్ చేసుకొని డబుల్ అటాక్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా. Yes, sir. డిస్కవర్ చెక్ అండ్ అలాగే అటాక్ చేసుకుంటారు. సో అలాగా ఈ డార్క్ కలర్ స్క్వేర్ లో ఆ క్వీన్ ని మీరు అటాక్ చేసుకుంటున్నారని ఆ క్వీన్ ని సేఫర్ స్క్వేర్ లో ప్లేస్ చేసుకుని ఎక్కడ తీసుకెళ్తారు? White and color square, sir. ఆ లైట్ అండ్ కలర్ స్క్వేర్ లో ఎక్కడ ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు క్వీన్ సేఫర్ గా ఉంటుంది అండ్ దట్ కింగ్ దగ్గరగా ఉంటుంది. ఆ, ఎలా? QE8. Sir, QE8. E8 లో ప్లేస్ చేసి సార్ బిషప్ on G7 బిషప్ on G7 సార్ వైట్ రుక్కున D8 కానీ నెక్స్ట్ మూవ్ లోనే మనకి ఇక్కడ డిస్కవర్ అటాక్ అవుతుంది అండ్ దాని క్వీన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు మనం. చేసుకుంటారు కదా సార్. ఇప్పుడు బ్లాక్ ఏ మూవ్ చేయాలి క్వీన్ ని సేఫర్ స్క్వేర్ లో అంటే సేఫర్ గా ఉంచడానికి? క్వీన్ అనే E8 E8 లోకి వెళ్తే ఏమవుతుంది? Sir, QA7. క్యూ A7. అంత దూరం వెళ్తే కింగ్ ని ఈజీగా చెక్ మిడ్ ఎలా చేసుకుంటారు? మీరు నియర్ బై కింగ్ దగ్గరకే ఉండాలి, కానీ ఆ డార్క్ అండ్ కలర్ స్క్వేర్ లో ఉంటే బిషప్ అటాక్ చేసుకుంటుంది కాబట్టి లైట్ అండ్ కలర్ స్క్వేర్ లో ప్లేస్ చేసుకోండి. క్వీన్ ని ఇలా E6 లో ప్లేస్ చేసుకుంటాం, ఫర్దర్ ముందు తీసుకొని వస్తాం. E8 E8 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? ఏం కాదు సో ఇలాగా E6 లో ప్లేస్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, సో సార్ E6 లో బిషప్ on G7 ప్లస్ సార్ బిషప్ on F8 F8 చెక్ డిలో చేసుకుంటాం. కానీ నో సార్ వన్ సేఫర్ స్క్వేర్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్వీన్ అటాక్ చేసుకుంటది. సార్ బిషప్ on సరే క్వీన్ అసలు E6 లోనే రాలేదు, ఇంకా ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేయొచ్చు. ఒకవేళ F6 మూవ్ చేసుకుంటే ఏమవుతుంది? ఒకవేళ F6 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? BF8 plus. BF8 F8 లోకి వెళ్ళాలా? F8 లోకి వెళ్ళి BF6 और సార్ సార్ F8 లోకి వెళ్తాం అండ్ దెన్ వన్స్ ఒకసారి సేఫర్ స్క్వేర్కి వెళ్ళింది అనుకోండి ఇలాగా, అప్పుడు మనం క్యాప్చర్ చేసుకుంటాం. క్యాప్చర్ చేస్తుంది కదా సార్ ముందే.
సార్ క్వీన్ ఏది చేస్తే మీరు రుక్కు ఉంది కదా సార్, ఎందుకు కింగ్ ఇక్కడ మూవ్ చేస్తారు? చెక్ ఉంది ఇక్కడ. సార్ కింగ్ ఉంది, క్వీన్ ఓకే. ఇప్పుడు డబుల్ అటాక్ చేసాం కదా. సో ఆ క్వీన్ ఏదైతే ఉందో క్వీన్ అన్న ముందుకు వచ్చేసి బ్లాక్ చేసుకోవాలి చెక్ని. అవును సార్. అలా ఒకవేళ బ్లాక్ చేసుకుంటే ఏమవుతుంది? ఈ క్వీన్ పిన్ అయిపోయింది. అవును సార్. సో ఇప్పుడు క్వీన్ కి ఫర్దర్ గా ఇంకా ఫోర్స్ ప్రిపేర్ చేయవచ్చా? ఎక్స్ట్రాగా ప్రెజర్ యాడ్ చేయవచ్చా? ఎస్ సార్. ఎలా చేయొచ్చు అంటారు? సార్ చెప్పండి. BE4. బిషప్ ఉన్న E4ఆ? ఎస్ సార్. మీరు ఒకవేళ ఇలా ప్రెజర్ యాడ్ చేసినప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసుకుంటారు మన క్వీన్ ని. అందులో మన క్వీన్ సపోర్ట్ కూడా లేదు. క్వీన్ ఉన్న F8 F8 లోకి ప్లేస్ చేసుకుంటారా? Sorry. F7 కి వస్తుందో? F5 సార్, F5 F5 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? మనకు F5 లో సపోర్ట్ ఉందా? క్వీన్ ని మనల్ని అటాక్ చేసుకుంటుంది కదా. ఓహో అందులో ఇప్పుడు మనకు క్వీన్ ని అండ్ అలాగే ఈ యొక్క నైట్ బిషప్ ని రెండింటిని సేవ్ చేసుకోవాలి. లైక్ ఎనీ వన్ ఆఫ్ ద మెటీరియల్ సపోర్ట్ ఇవ్వాలి అక్కడికి. సో నేను చేస్తానంటే నాకు సింపుల్ గా నేను క్వీన్ ని H6 లో ప్లేస్ చేసుకుంటాను. ఒకవేళ క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే మనకు రీక్యాప్చర్ చేసుకోవచ్చు బిషప్ తోని. ఓకేనా? అదే పోతాయి కదా సార్ పాయింట్స్, చెక్మేట్ చేయడానికి సపోర్ట్ అన్ని పోతాయి సార్. ఒకవేళ ఆపోనెంట్ ఆ కైండ్ ఆఫ్ మూవ్ చేసినప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటాం. అదే ఒకవేళ ఇప్పుడు మనం బిషప్ ని B8 లో ప్లేస్ చేసుకొని చెక్ డ్రైవ్ చేసినప్పుడు ఇంకే ఏ కైండ్ కింగ్ ఒకవేళ మూవ్ అయింది అనుకోండి, ద నెక్స్ట్ మూవ్ లో మనం క్యాప్చర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు F6 లో మూవ్ అయినా కానీ ఫెయిల్ అయినట్టే కదా బ్లాక్ మెటీరియల్. అవునా? సార్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం F6 లో ప్లేస్ చేసినప్పుడు ఇలా ఏదైతే మనకు బిషప్ అనేది H6 లో ప్లేస్ చేసుకున్నాం, అండ్ దెన్ క్వీన్ అనేది E6 లోకి వచ్చింది. అదే ఇప్పుడు బిషప్ ని E5 లో ప్లేస్ చేసి E4 లో ప్లేస్ చేసుకొని ఇలా అటాక్ చేసుకోవచ్చు కదా. ఇంకా మనకు ఈ క్వీన్ ఏదైతే కింగ్ సైడ్ మాత్రమే అటాక్ చేసుకుంటున్నాం, అంటే ఈ స్క్వేర్ కి మనకు సపోర్ట్ దొరికింది. సో ఎప్పుడైతే మనకు ఇలా బిషప్ అనేది ఒక వేరే స్క్వేర్ కి మూవ్ అయినప్పుడు ఆ క్వీన్ కంట్రోల్ చేసుకునే ఒక స్క్వేర్ అనేది ఇప్పుడు క్వీన్ లేదు అక్కడ. సో చెక్ అవుతుంది, డిస్కౌట్ చెక్. అదే నెక్స్ట్ మూవ్ లో సేఫర్ స్క్వేర్ కి మూవ్ అవుతుంది. అదే ఫర్దర్ గా మనం క్వీన్ ని కింగ్ దగ్గర తీసుకెళ్లి చెక్మేట్ అలౌ చేసుకోవచ్చు. అవునా? సో బిషప్ అనేది E4 లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ బ్లాక్ సైడ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నైట్ ని E7 లో ప్లేస్ చేసుకోవడం. ఎందుకు సార్? ఎందుకంటే ద నెక్స్ట్ మూవ్ లో ఇలా అటాక్ చేసుకోవడానికి వచ్చింది అనుకోండి, డిస్కవర్ చెక్ చేయడానికి, లైక్ ఇలాగే డిస్కవర్ చెక్ డెలివర్ చేయడానికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సేఫర్ స్క్వేర్ కి వెళ్తారు కదా. అవును సార్. అండ్ దెన్ చెక్మేట్ అవుతుంది డైరెక్ట్ గా. చెక్మేట్ అవ్వదులేండి, ఎస్కేప్ అవుతుంది కదా, ఇలా రాలేరు. అండ్ దెన్ అంతే, ఈ యొక్క స్క్వేర్ అలాగే ఉంటుంది. నైట్ ని E7 లో ప్లేస్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటున్నాం అండ్ అలాగే ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటున్నాం. సో ఫర్దర్ గా డెవలప్మెంట్ అవ్వడానికి మనం అండ్ అలాగే ఈ యొక్క బిషప్ ని బ్లాక్ చేసుకోవడానికి వస్తున్నాం. క్లియరా? సార్ అదే క్లబ్ బ్లాక్ అవుతారు సార్, మరి బిషప్ క్యాప్చర్ చేస్తే మళ్ళీ మనం రీక్యాప్చర్ చేసుకోవడం ఇంకా
సార్ క్వీన్ వచ్చి మళ్ళీ క్యాప్చర్ చేసుకొని సో ఈసారి నైట్ని E7లో ప్లే చేసుకోకుండా పౌన్ని ఫర్దర్గా డెవలప్మెంట్ చేసుకొని F5లో ప్లే చేసుకుంటున్నాం. ఇప్పుడేమంటారు? యా, B క్రాస్ F5 అండ్ దెన్ క్వీన్ సేవ్ చేసుకుంటారు కదా. సో ఎక్స్చేంజ్ కోసం ఇలాగ E8లో ప్లే చేసుకోవచ్చు. దెన్ బిషప్ని G4లో ప్లే చేసుకొని సార్ వైట్ బిషప్ G4లో ప్లే చేసుకుంటే ఏమవుతుంది? సపోర్ట్ వస్తుంది అటాక్ చేసుకోవచ్చు కదా. అదే మనం సార్ BG6 G6లో ప్లే చేసుకొని ఇప్పుడే క్వీన్ అటాక్ చేసుకోవచ్చు కదా. బిషప్ని G6లో ప్లే చేసుకుంటాం అండ్ దాని క్వీన్ ఏదైతే ఉందో సేఫెస్ట్ పేర్కి మూవ్ చేసుకునే ప్రాసెస్లో ఇలా ఫర్దర్కి వెళ్తారు అండ్ దాని 7th ర్యాంక్ కంట్రోల్ చేసుకోవడానికి. అందులో ఇప్పుడేం చేయొచ్చు? సార్ ఇప్పుడు బిషప్ F7 F7 ఎందుకు? F7 వేస్తే అప్పుడు చెప్పండి. బిషప్ G5 బ్లాక్ కలర్ బిషప్ని G5లో ప్లే చేసుకొని చెక్ డిలో చేయొచ్చు. అండ్ దాని కింగ్కి 2 స్క్వేర్స్ ఉన్నాయి. లైక్ ఒకవేళ G7లోకి వస్తే అప్పుడేం చేస్తారు? సార్ క్వీన్ ని H6 లో పెడతారు. H7 సార్ H7లోకి వెళ్ళిన ఈ ఒక్క స్క్వేర్ అలాగే ఉంటుంది. ఓకే సార్ పెట్టండి. కింగ్ సేఫెస్ట్ స్క్వేర్కి మూవ్ అవుతుంది అండ్ దెన్ బిషప్ ఆన్ H6 ప్లస్ అవుతుంది అండ్ దెన్ క్వీన్ ఒకటే బ్లాక్ చేసుకోవడం ఛాన్స్ ఉంది అండ్ దెన్ ఈసారి మనం క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇలా F6లో మూవ్ చేసుకున్నా కానీ వైట్కే ఫేవర్గా ఉంది. ఇంకా సో నైట్ E7లో మూవ్ అయిపోయిన తర్వాత సో బిషప్ అనేది ఇలాగ G5లోకి వచ్చేసి సింపుల్గా మనం చెక్ డిలో చేసుకుంటాను. నెక్స్ట్ ఇట్లా కాకుండా మనము బిషప్ B7 పెట్టచ్చు కదా. B7లో ప్లే చేసి లేదు, ఇప్పుడు మనకు ఈ G5 ఏదైతే ఉందో ఈ G5లో మాత్రమే కింగ్ మూవ్మెంట్ దొరుకుతుంది. సో అందుకని ఇటువైపు పంపించడానికి ఇప్పుడు మనకు H7 స్క్వేర్ మన కంట్రోల్లో ఉంది. సో క్వీన్ ఆ స్క్వేర్లో మనం ప్లే చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అలా ఆ ఛాన్స్ అనేది తీసుకుంటున్నాం, ఆపర్చునిటీ అనేది యూజ్ చేసుకుంటున్నాం. సో బ్లాక్ సైడ్ నుంచి ఏకైనా మూవ్ చేయొచ్చు. అండ్ దెన్ క్వీన్ ఆన్ H7 ప్లస్ సార్ H7 ప్లస్ ఎందుకు అవుతుంది? ఇది మన యా ఓకే సార్ అవనియండి. బిషప్ H6 ప్లస్ సార్ క్వీన్ ని H8 లో పెట్టుకుంటారు. H8లో ప్లే చేసుకున్న నైట్ మళ్ళీ బ్లాక్ చేసుకుంటుంది కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఇలా క్వీన్తో చెక్లో చేసుకోకుండా ముందుగానే నైట్ని ఎలిమినేట్ చేస్తున్నాను. ఓకే సార్. సో ఇప్పుడు ఏమవుతుందంటే క్వీన్ క్యాప్చర్ చేసుకునేది సార్. యా క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది అండ్ దెన్ అప్పుడు క్వీన్ H7 ప్లస్ H7 లో అప్పుడు క్వీన్ ని పెడతారు సార్. క్వీన్ H7 ప్లస్ అండ్ దెన్ సేఫర్ స్క్వేర్ ఎస్కేప్ అవుతాడు మళ్ళీ చెక్మేట్. చెక్మేట్ అవుతుంది. H8 హ్యాష్ ట్యాగ్. సో ఇలాగ మనం ఈ యొక్క డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ని మనం
డిస్కవర్ అటాక్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్ సార్. ఓకే అండ్ ద సేమ్ వన్ మీరు Yes, చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చెప్పిన మూవ్సే ఉంటాయి. రుక్ అనేది హెచ్6లో ఉన్న పవన్ క్యాప్చర్ హెచ్6లోకి వచ్చి చెక్ డిలో చేసింది. అండ్ దెన్ G5లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసుకుంది. లేదు, నార్మల్ మూవ్స్, నార్మల్ గేమ్ ఇది. అండ్ దెన్ బిషప్ హెచ్6లో ఉన్న మెటీరియల్ని క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ క్వీన్ E6లో మూవ్ అయింది, ఎందుకంటే క్వీన్ నెక్స్ట్ మూవ్లో డేంజర్ ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ మూవ్ ప్రిపేర్ చేసినవి. అండ్ ఫైనల్లీ క్వీన్ అనేది హెచ్6లోకి వచ్చి సెగ్మెంట్లో చేసుకుంటుంది. ఒకవేళ కింగ్ హెచ్8లో మూవ్ అయితే, సారీ F8లో మూవ్ అయితే క్వీన్ని హెచ్8లో ప్లే చేసుకొని సెగ్మెంట్లో చేసుకుంటాం. సో వెన్ ద అటాకర్ కంట్రోల్స్ ఆల్ ద వైటల్ లైన్స్, మెటీరియల్ టెన్స్ టు బి ఎ సెకండరీ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనకు బ్యాటరీ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం కదా లాస్ట్లో. సో ఏదైనా ఒక 2 మెటీరియల్స్, లాంగ్ రేంజ్ మెటీరియల్స్ అనేవి ఒక ఫైల్ని కానీ, ఒక ర్యాంక్ని కానీ, ఒక డయాగ్నల్ కానీ కంట్రోల్ చేసుకుంటే దాన్ని మనం బ్యాటరీ అంటాం. ఓకేనా? ఎస్ సార్. మినిమం ఒక 2 లాంగ్ రేంజ్ పీసెస్ ఒక ఫైల్ని కానీ, ఒక ర్యాంక్ని కానీ, ఒక డయాగ్నల్ని కానీ కంట్రోల్ చేసుకుంటే దాన్ని మనం బ్యాటరీ అంటాం. ఆ 2 కంటే ఎక్కువ కంట్రోల్ చేసుకున్న బ్యాటరీ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు ఈ డిస్కవర్ అటాక్ కానీ, ఒక డబుల్ అటాక్ కానీ వీటిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ బ్యాటరీని ప్రిపేర్ చేసుకోవడానికి ఛాన్స్ తీసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు మనం రైట్ నౌ వీఆర్ విత్ ద బ్లాక్. సో వైట్ని అటాక్ చేసుకోవాలి. సో వైట్ కింగ్ని అటాక్ చేసుకునే ప్రాసెస్లో డబుల్ అటాక్ కానీ, డిస్కవర్ అటాక్ కానీ ఎలా చేస్తారు? G5లోకి వస్తే ఏమవుతుంది? సార్ ఇంకా సార్ QE3 చెక్. క్వీన్ E3లో ప్లే చేసుకొని చెక్లో చేయొచ్చు. మళ్ళీ ముందుకు వచ్చింది అనుకోండి, మనం ఛాన్స్ తీసుకోలేము ఇంకా. అంత ఈజీగా ఎందుకు ఎస్కేప్ అవుతారు? ఎక్స్చేంజ్ చూసుకుంటాడు, లేకపోతే డైరెక్ట్గా వచ్చి F2లో ఉంటారు. చెప్పండి ఇంకా ఏమున్నాయి? కింగ్ని ఎక్స్ప్లోర్ చేయాలి మీరు. ఇంకా క్వీన్ ఆన్ హెచ్6. ఏమన్నా హెచ్6లోకి వెళ్తే ఏమవుతుంది? ఈ స్క్వేర్కి ఎవరు సపోర్ట్ లేరు కదా మన సైడ్ నుంచి, బ్లాక్ సైడ్ నుంచి. రుక్ని సాక్రిఫైస్ చేసుకుంటున్నాం స్టార్టింగ్ ఆఫ్ ది గేమ్ మూవ్లోనే. కింగ్ క్యాప్చర్. దెన్ క్వీన్ ఆన్ హెచ్3. బోర్డు మొత్తం చూడండి. RG8 ప్లస్. RG8+. అండ్ దెన్ ఒకవేళ హెచ్లో ప్లే చేసుకున్నారనుకోండి, ఈ ఫైల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సార్ 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 నెక్స్ట్ ఓకే. ఇక్కడ ఆ స్టెప్ కాకుండా ఒక స్టెప్ ఓకే మనము పాన్ ని మూవ్ చేసుకోవచ్చు కదా ఇలా డిస్కవర్ అటాక్ చేయడానికా? ఎస్ సార్ చేయొచ్చు, కానీ ఇక్కడ క్వీన్ బ్లాక్ అయిపోతుంది. ఒకసారి గుర్తుంచుకోండి, సార్ క్వీన్ క్లబ్ బ్లాక్ అవుతుంది. క్వీన్ ఇటువైపు అటాక్ చేసుకోలేదు కదా సార్ క్వీన్ సార్ బ్లాక్ కూడా వెళ్ళొచ్చు కదా సార్. ఇలాగ వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ ఇక్కడ క్వీన్ చెప్పండి సార్. మరి సార్ క్వీన్ సార్ RG8 పెట్టండి సార్. RG8+. ఇప్పుడు రుక్ అనేది G8 చెప్పండి.
ఒకవేళ ఆ. రుక్కుని G8 లో పెట్టండి. ఓకే రుక్ జీ G8 ఓకే. అండ్ దెన్ యశ్వంత్ మీరు ఎలా చెప్తున్నారు? సార్ ఇందాక అతను చెప్పినట్టు పాన్ మూవ్ చేయండి సార్ ఒకసారి. ఓకే పవన్ మూవ్ చేసుకొని చెక్ డిలో చేయొచ్చు మనం. అండ్ దెన్ ఒకసారి పైకి పైకి ఓకే అండ్ దెన్ G3 క్వీన్ ఆన్ D6 ప్లస్ ఓకే D6 లో ప్లే చేసుకొని చెక్ డిలో చేయొచ్చు అంటారా? ఓకే సేఫర్ స్క్వేర్. అండ్ దెన్ సో మనకి ఇంకా ఇటువైపు కంట్రోల్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్ అవుతుంది. H3 లోకి వెళ్ళకుండా H4 లోకి వెళ్తే H4 లోకి వెళ్తే అంటారా? ఎస్ మన క్వీన్ ని H2 లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసుకొని చెక్ డిలో చేయొచ్చు మళ్ళీ. ఓకే సార్. ఒకవేళ G4 కి వెళ్తే ఓకే క్యాప్చర్ చేసుకున్న తర్వాత G4 అంటారా? అండ్ దెన్ సార్ అప్పుడు ఇరుక్కుని యూజ్ చేయొచ్చు. ఇరుక్కుని యూజ్ చేయొచ్చు మనం. ఓకే మనకు నార్మల్గా సో మనకు వేరియేషన్స్ అనేవి ఆపరెంట్ మూవ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను కింగ్ని H1 లో మూవ్ రుక్ అన్న G8 అండ్ దాని కింగ్ అనేది H1 లోకి మూవ్ అయింది. అండ్ దాన్ని ఇప్పుడేమో ఏ కైండ్ ఆఫ్ మూవ్ చేయొచ్చు? ఇప్పుడు డిస్కవర్ అటాక్ చేయొచ్చు మీరు. ఎందుకంటే ఈ ఫైల్ మొత్తం బ్లాక్ అయిపోయింది కదా. అవును సార్. అందుకని ఇప్పుడు ఏం చేస్తారు? చెప్పండి కాబట్టి ఇప్పుడు ఏ మూవ్ చేస్తారు? బిషప్ ఆన్ F3 యా బిషప్ని F3 లో ప్లే చేసుకొని బ్లాక్ చేసుకుంటారు. బిషప్ క్రాస్ F3. నెక్స్ట్ బిషప్ క్రాస్ F3. బిషప్ కాస్ F3 చేసుకుంటే మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ నో సార్. మేట్ ఇన్ 1 ఉంది. సార్ క్వీన్ క్రాస్ క్వీన్ ఆన్ G2 హ్యాష్ట్యాగ్ క్వీన్ G2 హ్యాష్ట్యాగ్. అదే ఒకవేళ మీరు ఇలాగ బిషప్తో క్యాప్చర్ చేసుకోకుండా క్వీన్ G2 లో ప్లే చేసుకుంటే ఇప్పుడే అయిపోయింది. రైట్ సార్. నో సార్ బిషప్ క్రాస్ G2. ఓకే బిషప్ క్రాస్ G2 అండ్ దెన్ G2. బిషప్ క్రాస్ G2 హ్యాష్ట్యాగ్. అండ్ దెన్ మళ్ళీ వన్స్ ఒకసారి బిషప్ క్యాప్చర్ చేసిన తర్వాత B క్రాస్ G2 హ్యాష్ట్యాగ్ కాదు చెక్ అవుతుంది మాత్రమే. చెక్ మాత్రం అవుతుంది. అప్పుడు కింగ్ ఓన్లీ వన్ స్క్వేర్ మాత్రమే ఉంది కదా. సార్ ఇప్పుడు మనము సార్ డిస్కవర్ అటాక్. ఇప్పుడు H3 ప్లస్ సార్ బిషప్ నో సార్. నో సార్. సార్ బిషప్ ఎస్ సార్. నో సార్ బిషప్ ఆన్ సార్ బిఫోర్ మూవ్ సార్. అదే మీరు ఇప్పుడు ఇలా డిస్కవర్ అటాక్ చేస్తున్నారు కదా, అలా సేమ్ వేలో మీరు H5 ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారు? సార్ ఇలా ప్లే బిషప్ ఆన్ చేసుకుంటారు. హ్యాష్ట్యాగ్ నాట్ ఏ హ్యాష్ట్యాగ్. ఇప్పుడు కింగ్ సేఫర్ స్క్వేర్కి వెళ్తుందా? ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఇప్పుడు ఒకవేళ క్వీన్ క్రాస్ క్వీన్ క్వీన్ చంపలేదు. బ్లాక్ సార్. క్వీన్ బ్లాక్. క్వీన్ ఎలా బ్లాక్ చేసుకుంటారు? బ్లాక్ చేస్తాను. ఇక్కడికి వచ్చినా క్వీన్ క్యాప్చర్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం. సేమ్ వే ఈ రిమైనింగ్ 2 స్క్వేర్స్ లో మూవ్ చేసినా కానీ సేమ్ థింగ్ చెక్మేటే అవుతుంది. ఓకేనా? yes sir. సో ఈ 7th చాప్టర్ కూడా లైక్ ఇలా మనం కవర్ చేసుకున్నాం. ఇలాగ మనం డిస్కవర్ అటాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలని. డన్నా? 7th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం 8th చాప్టర్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే అందరం ఇప్పుడు ఒకసారి సమ్మరీ చేద్దాం. లైక్ ఏదైతే 7th చాప్టర్ నేర్చుకున్నామో ఫస్ట్ 7th చాప్టర్లో ఏమనుకున్నాం మనం? డిస్కవర్ అటాక్ అనుకున్నాం కదా. వాట్ ఇస్ మీన్ బై డిస్కవర్ అటాక్? డిస్కవర్ అటాక్ అంటే సార్
Sir, definition, యా when we move a material which blocks a beside material and ఇంగ్లీష్ if లో we చెప్పమని చెప్పలేదు. నార్మల్ మీకు ఏం అర్థమైందో చెప్పండి. బ్యాక్ సైడ్ మెటీరియల్ ని ఒక ఫ్రంట్ సైడ్ మెటీరియల్ బ్లాక్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రంట్ సైడ్ మెటీరియల్ మూవ్ అవుతే అప్పుడు దాన్ని డిస్కవర్ అటాక్ అంటారు సార్. అది నార్మల్ గా రుక్ బిషప్ కింగ్ ఉన్నారు సార్. సరే రుక్ బిషప్ క్వీన్ కింగ్ ఉన్నారు సార్. కింగ్ క్వీన్ ఒక సైడ్, బిషప్ రుక్ ఒక సైడ్ సార్. ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఇప్పుడు నార్మల్ గా మనకు ఈ క్వీనే కాకుండా కూడా పెడితే కదా సార్ మనకు వచ్చే డిస్కవర్ అటాక్. యా ద ఫస్ట్ థింగ్ ఒకసారి చూడండి. డిస్కవర్ అటాక్ అంటే ఎప్పుడైతే నార్మల్ గా ఒక మెటీరియల్ సేఫర్ స్క్వేర్ కి వెళ్తుందో బిషప్ ఆన్ b6. యా ఓకే బిషప్ అని B6 ఎక్కడైనా ఫ్రంట్ Sir. సైడ్ చెప్పండి. బిషప్ B6 పెట్టండి సార్. చెక్ అవుతుంది కదా చెక్ అవుతుంది సార్. కింగ్ మూవ్ చేస్తే క్వీన్ క్యాప్చర్ చేసుకుంటాం. నార్మల్ గానే ఎప్పుడైతే ఒక ఫ్రంట్ సైడ్ లో ఉన్న మెటీరియల్ మూవ్ అయినప్పుడు బిహైండ్ లో ఉన్న మాస్క్డ్ మెటీరియల్ అన్మాస్క్ అవుతుంది. సో ఈ మెటీరియల్ అటాక్ చేసుకుంటుంది కదా, దీన్ని మనం నార్మల్ గా అటాక్ అనుకున్నాం. అవునా? డిస్కవర్ అటాక్. ఎస్ సార్. సో ఇలా నార్మల్ గా ఈ బిహైండ్ లో ఉన్న మెటీరియలే కాకుండా మనకు ఇలా మూవ్ అయిన మెటీరియల్ కూడా అటాక్ చేసింది అనుకోండి, దీన్ని ఏమనుకున్నాం? డబల్ అటాక్. డబుల్ అటాక్ అనుకున్నాం. ఇలా కింగ్ ని డిస్కవర్ డబుల్ అటాక్. దీన్ని డబుల్ అటాక్. డిస్కవర్ అవసరం లేదు, డైరెక్ట్ గా డబుల్ అటాక్ అనేది ఇలాగే జరుగుతుంది. సో ఇలాగా కింగ్ ని బేస్ చేసుకొని కాకుండా ఏ మెటీరియల్ కి బేస్ చేసుకొని చేసినా డబుల్ అటాక్ అని అంటాం మనం. అదే ఒకవేళ మీరు ఇక్కడ కింగ్ ని బేస్ చేసుకుని ఉందనుకోండి, సో ఇలా మూవ్ అయితే దీన్ని ఏమనుకుంటాం? డిస్కవర్ చెక్ అవుతుంది. ఇక్కడ కింగ్ ని బేస్ చేసుకుంటే చెక్ అవుతుంది, వేరే ఏ మెటీరియల్ బేస్ చేసినా అది అటాక్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ మూవ్ అయిన మెటీరియల్ కూడా అటాక్ చేసింది, చెక్ డెలివర్ చేసింది అనుకోండి, సో దీన్ని ఏమనుకున్నాం? ఇలాగా డబుల్ చెక్ అనుకున్నాం. సో ఇలాగా ఈ డబుల్ చెక్ అనే కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ ఇలా ప్రిపేర్ అవుతుంది. లైక్ మూవ్ అయిన మెటీరియల్ కూడా అటాక్ చేస్తే దీన్ని డబుల్ అటాక్ అనుకో, డబుల్ చెక్ అవుతాం. ఇప్పుడు మనం ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈ డబుల్ అటాక్ అని డిస్కవర్ అటాక్ అని ఇవన్నీ కూడా ఒక మెకానిజం మీద వర్క్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాటరీ. బ్యాటరీ అంటే ఏంటి సార్? రుక్ క్వీన్ ఒకటే అంటే హై వాల్యూ మెటీరియల్స్ ఒకటే ఫైల్ లో ఉంటే దాన్ని బ్యాటరీ అంటాం సార్. లాంగ్ రేంజ్ మెటీరియల్స్ ఒకే ఫైల్ లో ఉంటే అప్పుడు దాన్ని బ్యాటరీ అంటారు. రుక్ క్వీన్ ఒకే ఫైల్ లో ఉంటే దాన్ని బ్యాటరీ అంటారు. రుక్ క్వీన్ అనే కాకుండా ఇప్పుడు మనకు లాంగ్ రేంజ్ పీసెస్ ఏదైతే ఉన్నాయో ఈ మూడిట్లో ఎనీ టూ కాంబినేషన్ లో మెటీరియల్స్ అనేవి ఒక ఫైల్ ని కానీ ఒక ర్యాంక్ ని కానీ ఒక డైగ్నల్ కానీ కంట్రోల్ చేసుకుంటే వాటిని మనం బ్యాటరీ అంటాం. ఓకేనా? యా ఇలాగుంటే ఇదొక బ్యాటరీ, ఇలాగుంటే ఇదొక బ్యాటరీ. ఇప్పుడు ఇంకొక రుక్ అనేది ఇదే ఫైల్ లో వచ్చింది అనుకోండి, ఇదొక బ్యాటరీ. సో అలాగా ఈ బ్యాటరీ అనే ఒక మెకానిజం అనేది మనం యూజ్ చేసుకుంటే ఈ డబుల్ అటాక్ కానీ ఇలాగా డబుల్ అటాక్ కానీ డిస్కవర్ అటాక్ కానీ ఇంకా ఈజీ అవుతుంది మనకు ప్రిపేర్ చేసుకోవడం అనేది. అండ్ దెన్ 7th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దెన్ 8th చాప్టర్ నెక్స్ట్ సెషన్లో స్టార్ట్ చేసుకుంటాం. ఒకసారి మీరు ఏదైతే లాస్ట్ క్లాస్ అప్పుడు మీకు షేర్ చేశానో అవి ఒకసారి ప్రిపేర్ చేసుకోండి, కంప్లీట్ చేసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. ఇప్పుడే స్టాప్ చేశానమ్మా స్క్రీన్ షేర్ చేయడం. ఎంతమంది మీరు లాస్ట్ టోర్నమెంట్ ఆడారు?